అంటే ఏదో ఆ తాత్కాలికం అన్నట్టుగా ఉన్నట్లయితే దొరికిపోతాం. ఏమైపోతాం? దొరికిపోతే ఆ నష్టానికి ఎవ్వరూ ఏం చేయలేరు, పోడ్చలేరు అనే విషయాన్ని మీకు బాధతో చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఇదేంటండి అలాగంటారు అంటే, ఇరాన్ నాయకుడు 1,00,000 మందిని పైన చంపేశాడు. ఆ చంపేసినందుకు ఇప్పుడు అమెరికా ఇజ్రాయిలీలు కూడా వెళ్ళి యుద్ధం చేస్తుంటే ఎంతమంది చచ్చిపోతున్నారు చూసారా? ఆడు చంపినప్పుడు చచ్చారు. వీళ్ళు కూడా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటే అప్పుడు కూడా ఏమవుతున్నారు? చనిపోతున్నారు. అటు చచ్చిపోతున్నారు, ఇటు చచ్చిపోతున్నారు. ఎంత భయంకరమండి! యుద్ధం అంటే ఏదో కత్తితోనూ చాకుతోనూ బల్యంతోనూ చేసుకునే కాదు కదా. పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయి ధ్వంసం అయిపోయి రకరకాలు అవుతున్నాయి. కాబట్టి వాలిపోతే నాకేటంటారా? కాబట్టి నీకు కూడా దగ్గరగానే ఉంది. ఏది? మరణం తిరుగుతూ ఉంది. మరణం దేని తిరుగుతుందంట? కిటికీల గుండా వస్తుందంట. అందుకే అర్ధరాత్రులు హార్ట్ అటాక్లు ఎక్కువైపోయినాయి. కిటికీల గుండా అది ఎక్కువ వస్తుందట మరణం. మరి కిటికీ గుండా మరణం వస్తుంటే దాన్ని ఆపగలిగినాడు ఎవరో? నువ్వు దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, ఈ కుటుంబ చుట్టూ కంచి వేస్తాడు. హల్లెలూయా! ఇంకా అందులో తిరగలేదు. చూడండి, మనం కొద్ది దినాలు బట్టి యేసుక్రీస్తు మరణించడానికి ఎందుకు వచ్చాడు అని చెప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి మరణించడానికి ఎందుకు వచ్చాడు? అందులో భాగంగా ఈరోజు మన శిక్షావిధిని తొలగించడానికి వచ్చాడట. ఎందుకు వచ్చాడమ్మా? మన శిక్షావిధి మనదే. మన శిక్షావిధిని, మనకు పడిన ఆ శిక్షను తొలగించడానికి వచ్చాడంట. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. రోమా 8:34. మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులను లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వం మీద కూర్చుండేవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయవాడును ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన. యేసయ్యా, మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. కడవరి దినాల్లో మేము మెలకువగలిగిన భక్తి, శ్రద్ధ కలిగిన భక్తి, అయ్యా నాయన రోషము కలిగిన భక్తి, నిజ భక్తి మేము చేయడానికి సహాయం చేయండి. మా లోపాలన్నిటినీ క్షమించి నీ రక్తంతో కడిగి నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదట. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు నిన్ను శిక్ష నుండి ఆయన తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన మరణము ఆయన యందు, ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఏంటమ్మా? దేవుడి యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు రక్షణ రాలేదు, కానీ యేసుక్రీస్తు మరణమునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు రక్షణ వచ్చింది. ఇది బాగా తెలుసుకోవాలా. దేవుని యందు, తండ్రి యందు విశ్వాసము ద్వారా, తండ్రి దేవుడు అని ఒప్పుకున్నడు ద్వారా నీకు రక్షణ రాలేదు. అందుకే ఈరోజు చాలామంది ఏం చెప్తున్నారంటే, తండ్రి అయిన దేవుడిని నమ్ముకోవాలి, యేసు ప్రభుని విడిచిపెట్టాలి. ఇదొక గురుబోధ వచ్చేసింది. అసలు తండ్రి యేసుక్రీస్తుని ఈ లోకానికి రక్షకుడిగా పంపించాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారు ప్రతి ఒక్కరికి కూడా ఆయన రక్షణ అనుగ్రహిస్తానని తండ్రి చెప్పాడు. దాన్ని వీళ్ళు ఏం మార్చుతున్నారు? తండ్రి యందు విశ్వాసం ఉంచమంటున్నారు. తండ్రి ఎందుకు విశ్వాసం? మరి తండ్రి యందు ఏం చేయండి? ఆరాధన చేయండి, తండ్రికి ప్రార్థన చేయండి, తండ్రికి ప్రార్థన చేయండి, కుమారుడికి ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మకి ప్రార్థన చేయండి. అందుకే
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో. అందుకే మనం అంటాం, యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆయన నామాన్ని బట్టి పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. గలతీ 2:16. పాపం మనుషుడు యేసు క్రీస్తు నందలి విశ్వాసం వల్లేను కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాన్ని ఎరిగి అన్నాడు. అంటే మనుషుడు ఎలా నీతిమంతుడిగా తీర్చబడతాడంటే యేసు క్రీస్తు నందలి విశ్వాసమే కానీ దేవుని అందు విశ్వాసం ద్వారా, తండ్రి అందు విశ్వాసం ద్వారా ఏ నీతిమంతుడిగా ఎవరు తీర్చబడరు అన్నమాట. హల్లెలూయా. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం కూడా మనం చదువుదాం. నీతిమంతులు మన తీర్చబడుటకు వెదుకుచుండగా మనం పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన అట్లా అనరాదు. పడుకున్న వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనపరుచుకున్నాను కదా. నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తము ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతేని. మరి ధర్మశాస్త్రంలో చచ్చిపోయాడట, మరి ఎందులో జీవిస్తున్నావా అంటే అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఇక జీవించిన వాడని నేను. మరి ఎవరు జీవిస్తున్నారు? నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. క్రీస్తు నన్ను బ్రతికించాడు, క్రీస్తు నన్ను జీవింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పినట్లయితే మీకు ఒక స్టోరీ చెప్తే బాగా అర్థమవుతుంది, లేకపోతే మీకు ఏం అర్థం అవట్లేదు. ఏంటంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడేమో, పెద్ద కుమారుడు కవల పిల్లవారు. వాళ్ళు ఏంటండి? కవల పిల్లలు. కాబట్టి పెద్ద కుమారుడేమో బాగా తండ్రి చెప్పినట్టు మాట విని, తండ్రి చెప్పినట్లుగా చదువుకొని జడ్జి అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు. ఏమయ్యాడు? న్యాయాధిపతి. ఈ చిన్న కొడుకు తండ్రి మాట వినకుండా అల్లరి చిల్లరగా తిరిగి పెద్ద దొంగ అయ్యాడు. ఏమయ్యాడు? దొంగ అయ్యాడు. ఏమండి, తండ్రి చచ్చిపోతూ, ఒరే పెద్దోడా నేను చచ్చిపోతున్నాను, నువ్వు మాత్రం తమ్ముడిని విడిచిపెట్టకు. తమ్ముడు మాట లేక చెడిపోయి ఉన్నాడు, ఆడు బాగుపడాలరా, ఏదో ఒకటి రీతిగా వాడిని నువ్వు బాగు చేయరా, వాడి బాధ్యత అంతా నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చుకొని చనిపోయాడు. చనిపోయినా ఏమంటే ఆ పెద్ద కుమారుడు ఎంత చెప్తున్నాడు వెంటనే. ఒకసారి అనుకోకుండా ఈ దొంగ అయినా వీడు ఏం చేశాడంటే ఒక ఆయన పొడి చేశాడు. ఏం చేశాడండి? అడ్డొస్తున్నందుకు దొంగతనం చేస్తున్నప్పుడు పొడిచి పోలీసులు వాడిని వెంబడిస్తూ ఉన్నారు. పోలీసులు వెంబడిస్తూ ఉంటే పరిగెట్టుకుని వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఈ జడ్జి గారు ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ జడ్జి వచ్చి చూశాడు, రే తమ్ముడు ఏంట్రా ఎలాగున్నావంటే, ఇలాగ అన్నయ్య నన్ను క్షమించు, అనుకోకుండా ఇలా పొడి చేశాడు అన్నయ్య, చచ్చిపోయాడు అన్నయ్యాడంటే వెంటనే ఆ జడ్జి ఏం చేశాడట, తన వస్త్రాలు తమ్ముడికి ఇచ్చేసి ఆ తమ్ముడు వస్త్రాలు ఇతను వేసుకొని పోలీసులకి సరెండర్ అయిపోయాడట. అప్పుడు పోలీసులు తీసుకెళ్ళిపోయి అతనికి ఏం చేయాలంటే ఉరిశిక్ష వేశారు. ఆ ఉరిశిక్ష అండి అయినప్పుడు నీ చివరి కోరిక ఏంటంటే నేను ఆయన చూడాలి అన్నాడట. అప్పుడు ఆ జడ్జి వేషంలో ఉన్న తమ్ముడు వెళ్ళినప్పుడు తమ్ముడు పట్టుకుని ఏడ్చి, తమ్ముడు ఇక్కడి నుంచి నువ్వు ఇలాగా ఉండదు, నీకు బదులుగా నేను ప్రాణం పెడుతున్నాను, కాబట్టి ఇక్కడి నుంచి నాకులాగా నీతిగా నువ్వు బతుకు, మంచిగా బతుకు, కాబట్టి నీ పక్షాన నువ్వు చేసిన దానికి నేను మరణిస్తాను, నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను కనుక నీవు నాకు మెచ్చేలాగా, నేను మెచ్చేలాగా, నాకు నచ్చేలాగా నువ్వు బ్రతకాలి అని మాటిచ్చుకొని ఉరికమ్మ వ్యక్తి చనిపోయాడట. బోరుమని ఏడిసి పశ్చాత్తపడి ఆ రోజు తన జీవితాన్ని అంతటినీ మార్చుకొని తన అన్న మార్గములో, పేరు తెచ్చే మార్గంలో, మంచి మార్గంలో అతడు నడిచాడట. ఈ కథ అర్థం ఏంటి అని అంటే, తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారులు ఏమంటే తన పిల్లలైన మనుషులు చెడిపోయినప్పుడు తన ప్రియ కుమారుణ్ణి ఏమండి ఈ లోకానికి పంపడానికి వెనుతీయకుండా పంపించి ఆయన
చనిపోవడానికి యేసుక్రీస్తు అంగీకరించాడు. మనుషులందరి కొరకు తన ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు అంగీకరించాడు. కాబట్టి అన్ని నామముల కన్నా పైనామముగా యేసుక్రీస్తు నామాన్ని తండ్రి అయిన దేవుడే హెచ్చించాడన్నమాట. హల్లెలూయా. అందుకే ఏమండి, మేము యెహోవాని ప్రార్థన చేస్తామండి, మేము తండ్రిని ప్రార్థన చేస్తామండి, మేము అల్లాని ప్రార్థన చేస్తామంటే అవదో. యేసుక్రీస్తు నామము ద్వారానే నీకు నాకు మనందరికీ రక్షణ. హల్లెలూయా. అదే మొత్తుకొని చెప్తుంటే అర్థం అవట్లేదు మనుషులకి. తండ్రిని కదా ప్రార్థన చేయాలి, ఆ తండ్రి ఇచ్చాడు ఈయనకి అధికారం. హల్లెలూయా. 2వ కీర్తన గ్రంథము, ఆ తండ్రి ఇచ్చాడు రా బాబు నాయనా అంటే వీళ్ళకి ఎవరికి అర్థం అవటం లేదు. ఏమండి, అర్థం అవక వ్యర్థం అయిపోతూ ఉన్నారు. చూడండి, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ అంటాడు, నీవు నా కుమారుడువు. ఆమేన్. చాలండి, దేవుని స్తోత్రం. నీవు నా కుమారుడువు, నేడు నేను ఏం చేశాను? 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు, ఆయన ఆశ్రయించి వారు అందరూ ధన్యులు. ఏమండి, లేని ఎడల ఆయన కోపించినంటే తండ్రి. ఇది ఎవరండి? కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపిస్తాడు, తండ్రి కోపిస్తాడు. హల్లెలూయా. అందుకే తండ్రి కుమారుణ్ణి హెచ్చిస్తా ఉన్నాడు. ఆయన సన్నిధిలో మీరు గడగడలాడండి అంటున్నాడు. తండ్రే చెప్తున్నాడు ఇవన్నీ. హల్లెలూయా. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఏమండి, కొంతమంది యెహోవా సాక్షులు ఉన్నారు. తండ్రిని పూజిస్తాం, మేము కుమారుని పూజించాం. ఏమంటే కొంతమంది ఒకడు ఆ జాన్ అన్నవాడు, వాడు ఏం చేస్తున్నాడంటే మేము తండ్రిని పూజిస్తాం కానీ కుమారుడిని కుమారుడు రక్షకుడు, తండ్రి దేవుడట. ఏమండి, తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. ఇప్పుడు ఆత్మ, శరీరం, ప్రాణం అంటే ఏది గొప్ప అంటే ఏం చెప్తావు నువ్వు? ఆ 3 ఉంటే నువ్వు మనిషే, 3 గొప్పే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడిలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మకు ఉన్న ఆయన ముగ్గురులో ఎవరు గొప్ప అంటే అండి, ముగ్గురు కలిసే దేవుడు, ముగ్గురు దేవుళ్ళు ఒకడై ఉన్న దేవుడు. హల్లెలూయా. ముగ్గురుగా ఉన్న దేవుడు ఒక్కడై ఉన్న దేవుడు. హల్లెలూయా. ఇది మర్మం. ఈ మర్మము నువ్వు ఏమండి లోపడితే అర్థమవుతుంది, లేకపోతే ఇది అర్థం అవుతుంది. అది అర్థం ఓకే, చాలా రకాలైన దుర్బోధలు వచ్చేసాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి పొదలో కనపడింది ఎవరు అనుకుంటున్నారు? అమ్మా, మోషేతో పొదలో ఉంటే కనపడ్డాడు కదా, జోల్ది ఇది పరిశుద్ధమైన స్థలం ఇది అన్నాడు కదా. ఎవరు అనుకుంటున్నారు? తండ్రి అయిన దేవుడు కాదు. ఎందుకంటే తండ్రిని ఎప్పుడు ఎవరో చూడలేదు. ఆయన సమీపించరాని తేజ, సైన్యములకు అధిపతి యెహోవా అంటే ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. అందుకే తండ్రిని ఎప్పుడు ఎవరినో చూడలేడు, ఆయన సమీపించరాని తేజస్సులో. మరి ఆయన ఎవరిని వాడుకున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వాడుకున్నాడు ఆనాటి కాలంలో కూడా. ఏమండి, ఈనాటి కాలంలో కూడా ఆయన శరీరధారిగా వచ్చిటియే క్రిస్మస్ పండగ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ఇప్పుడు నీ మరణమును ఆయన అనిపించాడు సరే తీసుకొని, ఇప్పుడు నీకు శిక్ష ఉంటుందా? అయిపోయింది కదా, శిక్ష అయిపోయింది కదా. కాబట్టి యేసుక్రీస్తు నందున్న వాడికి ఏముండదు, నీకు శిక్ష ఉండదు. ఏ శిక్ష లేదు, ఇంకా అయిపోయింది. నువ్వు అన్నీ అనిపించేశాడు ప్రభు, నీ శిక్షలన్నీ ఆయన అనిపించాడు. ఆయన నమ్ముడు ద్వారా నీకు విడుదల వచ్చేస్తుంది, ఆయన నమ్ముడు ద్వారా నీకు రక్షణ వచ్చేది, ఆయన నమ్ముడు ద్వారా పరలోక భాగ్యం నీకు వస్తుంది. హల్లెలూయా. ఇది చేయట్లేదు మన వాళ్ళు. ఏమంటే యేసు ప్రభుని నమ్ముకోండి అంటే చర్చికి రావడం అనుకుంటున్నారు, యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే పాటలు పాడడం అనుకుంటున్నారు, యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే అక్కర్లు అడగడం అనుకుంటున్నారు, యేసు ప్రభుని నమ్మడం అంటే బాప్తిసం తీసుకోవడం అంటున్నారు, యేసు ప్రభుని నమ్మడం అంటే కానుకలు వేయడం అనుకుంటున్నారు. యేసు ప్రభుని నమ్మడం అంటే అది కాదు. ఇది ఆయన నాకు బదులు మరణించాడు,
ఆయన నాకు బదులు మరణించి నా శిక్షను ఆయన తీసుకొని ఆయన ఆయన దీవెనను, ఆయన రక్షణను, ఆయన విమోచన కార్యాన్ని నాకు చేశాడు. హల్లెలూయా. ఇది తెలిస్తేను గొప్ప క్రైస్తవుడివి, క్రైస్తవురాలివిని. ఇది తెలుసుకోరు. మరి ఏం తెలుసుకుంటారు? ఏది ఆదాము కయీనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందండి? యోబుకి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చేయండి? ప్రార్థన ఎలా చేయాలండి? నుంచొని చేయాలా, కూర్చొని చేయాలా, పడుకొని చేయాలా, నడుస్తూ చేయాలి? ఇవన్నీ నీకు ఎందుకు? ప్రార్థన ఎలా చెయ్యాలో దేవుడితో మాట్లాడితే నీకు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. ముందు దేవుడితో మాట్లాడే అనుభవం లేకుండా కూర్చొని నుంచొని వీటిలో ఉండిపోయావు. కానీ దేవునితో ఎలా మాట్లాడాలో ముందు అది తెలుసుకోండి. హల్లెలూయా. అది తెలుసుకోవాలంటే దేవుడు నీ కొరకు ఏం చేశాడో అది బాగా తెలిస్తే నువ్వు ఆయనకు లోబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా మంచి తెలిసిందనుకో 10 మందికి చెప్తాం. అంటే ఏదో ఒక మంచి తెలిసిందనుకో మనకి ఏం చెప్తాం? 10 మందికి. నీకు ఒక విషయం తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే డాక్టర్ అంటున్నాడు, నీకు ఆరోగ్యం సరిగా ఉండట్లేదు, నీరసంగా ఉంటుంది, కాబట్టి నువ్వేం చేయాలంటే గుడ్డు తినాలమ్మా, నువ్వేం చేయాలంటే పళ్ళు తినాలమ్మా. ఏం తినాలా? పళ్ళు తినాలా. పళ్ళు కొన్నారంటే రేట్ ఎంత ఉందండి? కేజీ ద్రాక్ష పళ్ళు 200. కేజీ ద్రాక్ష పళ్ళు 200. ఇంకా అవి మొన్న కమలాకాయలు తెచ్చాం, కేజీ 70 రూపాయలు 60 రూపాయలు. అంటే 4 ఎన్నో వచ్చాయి. అవి ఎలా ఉన్నాయి? పుల్లగా ఉన్నాయి, తినడానికి పనికిరావు. కొన్ని అయితే కుళ్ళిపోయినాయి. అయితే పళ్ళు చూసినా అందులో కల్తీలే. పళ్ళు చూసినా కల్తీయే. లేదా ఏదో అంటారు కదా, పన్నీరు తెగ తినేస్తున్నారు ఇప్పుడు. ఏది ఈ ఆర్డర్లు ఇచ్చి ఆ పన్నీర్ అంతా కూడా ఏమండి మైదాతో తయారు చేస్తున్నది. అందులో కెమికల్ కలపడం వల్ల మనుషులకి అల్సర్లు, క్యాన్సర్లు అన్నీ వచ్చేస్తున్నాయి. మీరు బయట ఫుడ్లు ఎక్కువ తినద్దు అంటున్నారు అనుకున్నారు. అది మరి మీరు ఇంట్లోకి తెచ్చుకున్నది అదే. పన్నీర్ తెచ్చుకున్నామండి, పన్నీర్ తెచ్చుకున్నాను గొప్పగా తిప్పుకొని చెప్పుకుంటున్నావు. ఆ పన్నీరే విషయం. ఆ పన్నీర్ ఏంటి చెప్పండి? విషయం. ఆ పళ్ళు ఏంటి చెప్పండి? విషయం. నీకు యాప్లికాయలు ఇప్పుడు పండుతాయా? మరి ఇప్పుడు పండకపోయినా మార్కెట్ అంతే యాప్లికాయలే. పండు ఎంతకాలం ఉంటుంది అమ్మా? పండు ఎంతకాలం ఉంటుందమ్మా? 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, 4 రోజులు, 5 రోజులు ఉంటుంది. సంవత్సరం అంతా ఉంటుందండి. మరి సంవత్సరం అంతా దొరుకుతుంది ఏంటి నీకు? అంటే దాని మీద కెమికల్ వేస్తూ ఉన్నారు. కెమికల్ పూత వేయడం వల్ల అదేమవట్లేదు, అది పాడవకుండా అలా ఉన్న ఆ కెమికల్తోనే నువ్వు తినేస్తున్నావు అండి. ఆ కెమికల్తోనే మనం తినేస్తున్నాం. చాలా దారుణంగా ఉంది. అందుకే మీకు కెమికల్ కొట్టని పండు ఏదైనా ఉందంటే ప్రస్తుత కాలంలో అది ఒక జాంకాయ. ఇంకోటి ఏమైనా ఉందంటే అది ఒక బొబ్బస్కాయ. ఈ పెద్ద విలువ లేదు కాబట్టి వీటికే కెమికల్ కొట్టట్లేదు. ఇంకున్న పళ్ళన్నీ కూడా కాస్ట్లీ పళ్ళు కదా, వాటికి ఏం కొట్టేస్తున్నారు? ఆ ద్రాక్ష పళ్ళు చూసారు ఎలా ఉంటుందో? దాని మీద తెల్లని పొర కనపడుతుంది. మీరు ఎంత కడిగినా కనపడుతుంది. దాన్ని ఉప్పు వేసి ఉప్పులో నానబెట్టి తర్వాత కడిగి తినాలి. కానీ మనం అలా చేస్తామంటే ఆ తేడమే కడగకుండానే కూడా తినేస్తున్నారు చాలామంది. అంత కరువు. సరే, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారండి పాస్టర్ గారు అంటే, అన్నిట్లో కల్తీ ఉంది. నువ్వేదో ఆరోగ్యం కోసం బాగా తింటున్నాను అనుకుంటున్నావు, కానీ ఆటోమేటిక్గా నీ ఆరోగ్యం నువ్వే పాడు చేసుకుంటున్నావు. మరి ఏం తినాలి పాస్టర్ గారు ఏంటంటే, ఒకటే దేవుని కృప ఉండాలా. తర్వాత ఏం తినాలంటే కాయల కంటే ఆకులు తినాలా. ఏం తినాలా? కాయలు కాదు, మెయిన్ ఆకులు తినాలా. ఇదేంటండి ఆకులా? అవును, ఆకుల్లోనే దేవుడు అన్నీ పెట్టాడు అనమాట. అందుకే రావాకులు ఉన్నాయి చూసారా? ఆ రావాకులు ఎప్పుడైనా మీరు చూడండి, వేడి నీళ్ళలో పెట్టి తర్వాత తీసి చూడండి. అవి ఎలా ఉంటాయంటే నరాల్లాగా ఉంటాయి. అంటే అది గనక నువ్వు తింటే, అది గనక ఆ కషాయం కాసుకొని నీళ్ళు, ఏ నీళ్ళు? రావాకు టీ కాదు, అది రావాకు వాటరు, అనగా హెర్బల్ వాటర్ ఇంగ్లీష్లో. ఆ హెర్బల్ వాటర్ కనుక నువ్వు తాగేవనుకో, నీ నరాలు, నీ ఎముకలు, ఏంటంటారు, మూలుగులు అన్నీ గట్టిపడతాయి. కానీ నువ్వు తాగుతావా? తాగో, పక్షవాతాలు రావు.
అంటే చాలా సింపుల్ వైద్యం అందులో పెట్టాడు. దాంట్లో నిమ్మకాయ, కొంచెం తేనె, ఒరిజినల్ తేనె కూడా దొరకట్లేదు ఈ మధ్యన. నేను దొరికితే చాలా అదృష్టమే. అది కానీ ఒక్క చెంచా వేసుకొని కనుక తాగితే ఎంత బాగుంటుందో. నెక్స్ట్ జామకాయ కంటే జామాకు మంచిది. జామకాయ కంటే జామాకు నీళ్ళు, ఏమండి కరివేపాకు నీళ్ళు, అది అంటారు ఏంటి, అది మెంతాకు, పుదీనా, మింట్, పుదీనాకు, తర్వాత ఏమండి ధనియాలు వేస్తారు, కొత్తిమీర, ఆ కొత్తిమీర ఆకు. ఈ ఆకులు కనుక మీరు చేసి చూడండి, మీకు కావాల్సిన అదేంటి అది 300 రోగాలట. దేనికో తెలుసా? ములక్కాడకు కాదు. మన ములక్కాడ అంటేనే తెగిదైపోతాం. ఆ ములగాకనే చూసి కూడా లెక్క చేయం. 300 రోగాలు మీలో అది క్లియర్ చేస్తా. ఐరన్ ఉంటుంది బాగా అందులో. నువ్వు యాపిల్కాయ 10 యాపిల్కాయ తింటే ఎంత కూర కనుక, ఏమండి ఆ ములగాకు తింటే ఎంత బాగుంటుందో నీకు. కానీ తింటావా? తోటకూర తింటావా? ఆ గోంగూర తింటే ఐరన్ ఉంటుంది, తింటావా? నేను తిన్నండి. అందుకే ఈరోజు మనుషుల్లో ఏదో ఒక రోగాలు వచ్చేస్తున్నాయి. అన్ని రకాలు ఔషధాలు అనుకుని తినండి, ఆహారం కాదు. రుచిగా అనుకోవద్దు. ఏం చేయాలా మీరు? ఔషధం అని మీరు చేసుకోగలిగితే మీకు అంటే వచ్చే ప్రతి బలహీనతలు కూడా తొలగిపోతాయి. ఎవరో చెప్పరు డాక్టర్లు. ఎందుకు చెప్పరు? మీకు రోగాలు ఉంటేనే వాళ్ళకే ఆదాయం. అమ్మ మీరు రోగాలు ఉంటేనే ఆదాయం. మీకు ఒక విషయం తెలుసా? షుగర్కి మందు ఎప్పుడో కనిపెట్టారు. షుగర్ మందు పెద్ద ఏం కాదు, కానీ ఆడు కనిపెట్టిన చంపేశారు. ఎందుకు చంపేశారు తెలుసా? ఆడుంటే హాస్పిటల్ అన్నీ ఖాళీ అయిపోతాయి. ఆ షుగర్ మందు ఉంటే ఏమవుతుంది? హాస్పిటల్లో అన్నీ ఖాళీ అయిపోతాయి. ఈరోజు ఒక్క షుగర్ వల్ల అన్ని హాస్పిటల్ కలకలలాడుతున్నాయి. అందుకే మీరు షుగర్ హాస్పిటల్కి వెళ్తే ఏమంటుంది తెలుసా? నువ్వు ఐ టెస్ట్ చేయించుకోవాలమ్మా, వెళ్ళి చేయించుకోండి. నువ్వు కిడ్నీ టెస్ట్ చేయించుకోవాలమ్మా, నువ్వు నరాల టెస్ట్ చేయించుకోవాలమ్మా, నువ్వు హార్ట్ టెస్ట్ చేయించుకోవాలమ్మా, నువ్వు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలమ్మా. రాసేస్తున్నారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయితే ఈవిడ చూడదు. అక్కడికి వెళ్ళాలి, ఆ కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ కళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ తిరిగి మళ్ళీ ఇక్కడ రావాలి. చూసారా ఎంత ఉన్నాయో? అంటే మీ ఒక్క షుగర్ వల్ల ఎంతమంది బతికేసేలాగా ఉంటున్నారు. అలాగని నువ్వు మరీ అశ్రద్ధ చేసావు అనుకో, ఏమండి కిడ్నీలు పాడైపోవటమో, కళ్ళు కొట్టేయడమో ఏదేదో చేస్తాయి, ఫీజులు కొట్టేసినట్టు కదా. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, షుగర్ కనిపెట్టారు మందు, దాన్ని రానివ్వలే. ఎందుకు రానివ్వరు? ఇవన్నీ పడుకుంటాయి. ఈ కార్పొరేటర్ హాస్పిటల్ ఏమీ ఉండవు. నా చిన్నప్పుడు హాస్పిటల్ ఉండేటి. ఏ హాస్పిటల్లో? ఒక బొగ్గర్ హాస్పిటల్ అని ఒకటి ఉండేది, పెద్ద హాస్పిటల్ ఉంటుంది. ఎప్పుడు ఖాళీ హాస్పిటల్లో. ఎప్పుడో ఎవరికో ఏదో అయ్యింది, యాక్సిడెంట్లు అయ్యిందంటే వెళ్ళేవాళ్ళం, అంతేకాని ఏ జబ్బులు ఉంటే కాదు. కానీ ఇప్పుడు ఎలాంటి కలకలలు ఆడిపోతున్నాయి. మీకు ఎక్కువ కలకలలాడేసి ఏంటి తెలుసా? 1 అమ్మ హాస్పిటల్లో, 2 స్కూల్స్, 3 చెప్పండి. నేనే చెప్పేయాలా అన్నట్టు చూస్తున్నారు. చెప్పండి. అది కోర్టులు. అక్కడ చూడండి జనం ఎంత ఉంటారో. పొలోమంట నన్ను పిలుస్తారా, మీరుండండి సాక్ష్యం చెప్పడానికి. వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని, టీలు ఇచ్చుకొని మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఒకటి కోర్టులు, 1, 2 స్కూల్స్, 1, 3 హాస్పిటల్, 1 కలకల్లాడతాయి. ఏమండి ఇంకేది ఉండదు. అంత కలకల్లా ఏదో చూడలేరు మీరు. ఇప్పుడు బస్సులు కూడా కలకల్లాడుతున్నాయండి ఆడవాళ్ళ వల్ల. వాళ్ళ వల్ల కొన్ని యాక్సిడెంట్లు తప్పేమో. ఏంటంటే వాళ్ళు బండి నేర్చుకోవాలని చాలా ఇదయ్యి ఆడుకో వాళ్ళకి నెత్త ఉండేవారు. ఆ యాక్సిడెంట్లు తప్పే మగోళ్ళకి. మళ్ళీ వాళ్ళు నెట్టేసి గుద్దేసి మళ్ళీ ఆడి మీద ఆడతారు. నన్ను గుద్దేసింది అంటారు. రివర్స్ బేరం కదా. అమ్మ యాక్సిడెంట్లు మగోళ్ళకి కొన్ని పాటలు తప్పే, పిల్లలకి మగోళ్ళకి. వాళ్ళు బస్సుల మీద వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బస్సులు కలకలాడుతున్నాయి. ఏ బస్సులు? పల్లి వెలుగులు. సరే, ఏదేమైనా ఏమండి కొన్ని కఠినంగా ఉన్నా మనం ఏం చేయాలంటే వాడాలి. అందుకే హెర్బల్స్ వాటర్ తాగడం మొదలు పెట్టండి. ఏదో రకం దొరుకుతుంది కదా, తులసాకు తాగండి, చాలా మంచిది.
తులసాకులో పసుపు వేసుకొని తాగడం చాలా మంచిది. నాకు ఇష్టం ఉండదు ఇవన్నీ, నేను చెప్తున్న వాడికి నాకు ఇష్టం ఉండదు, కానీ తాగాలి. దేవుని స్తోత్రం. ఇష్టం ఉండదు. ఔషధం అంటే ఎవరికి ఇష్టం అండి? ఔషధం అంటే ఎవరికి ఇష్టం? శుభ్రంగా పాకం తాగమంటే, పాయాసం తాగమంటే, మరి ఇంకోటి తాగమంటే ఏదో తాగుతాం, కానీ ఇష్టం ఉండదు. కానీ ఈ ఇష్టంగా మనం కష్టంగా ఉన్న ఇష్టంగా తాగితే మన హెల్త్ బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాకరకాయ తినాలా, కాకరకాయ తినాలా, కానీ కాకరకాయ తినరు కొంతమంది, ఎందుకంటే చేదట. మరి చేదు నీలో లేకపోతే పురుగు చావదు. నీలో పురుగు చావకపోతే నీ పేగులు నా పురుగులు తినేస్తాయి. తినేస్తే ఏమవుతుందంటే పేగురుపులు వస్తాయి. ఇప్పుడు చేదు కనుక నువ్వు చేదుతోనే తిన్నావు అనుకో, మళ్ళీ కాకరకాయ చాలామంది భలేగా వండుతారండి. శుభ్రంగా అన్నట్టు ఉడకబెట్టేసి నీళ్ళన్నీ ఒప్పేసి ఉంటుంది కదా ఏంటి అది చివరిది అంటారు, దాన్ని ఏమంటారు, నీళ్ళంతా పోతే ఏముంటుంది, పిప్పు. పిప్పు అబ్బా ఎంత బాగుందో కూర, అసలు చేదు వండదండి. నేను వండితే అసలు చేదు ఉండదు. అబ్బా ఎంత గొప్ప. ఇంకెందుకు నువ్వు వండడం, నేను వండితే చేదు వండుదండి. కాకరకాయలాగా ఉండదు. అబ్బా కాకరకాయలాగా ఉండకపోతే ఏ గొడవ లేదు. ఇంక వంకాయ వండుకోపోయావా, ఏమిటి కాకరకాయ కూర వండుకుని కాకరకాయ ఉండదని చెప్తారు. కాకరకాయలో చేదు ఉండాలి, నీళ్ళు పాడేయకూడదు, ఆ నీళ్ళే తినాలా. దేవుని స్తోత్రం. ఏమండి కొంతమంది ఇది ఉంటుంది కదా, ఏంటది, అరటికాయ తినరు. అరటికాయ ఏం బాగుంటుందంటే ఒకరిగా చప్పగా ఉంటుంది, తినాలది. అరటికాయ తినాలా. దేవుని స్తోత్రం. అరటికాయలో ఐరన్ ఉంటుంది. పచ్చి అరటికాయలు ఏముంటుంది, ఐరన్ ఉంటుంది, తినాలది. ఎక్కడ తింటున్నారు? అందుకే బడాతీళ్ళు మానేసి హెర్బల్ వాటర్ తాగడం, కొన్ని కాయగూరలు తినడం మొదలు పెట్టండి. కొన్ని రోగాలు, అన్ని రోగాలన్నీ అన్న, కొన్ని రోగాలు ఆటోమేటిక్గా నీకు దూరం అయిపోతాయి. దేవుని స్తోత్రం. ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి. మా పాస్టమ్ గారు అప్పుడప్పుడు వేస్తారు, ఒక్కోసారి చాలా తీర్మానం వచ్చేస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లు చూసి తర్వాత మళ్ళీ ఇంక మరుసటి రోజు 2-3 రోజులు అయిపోయాక మళ్ళీ చల్లారిపోతుంది. కానీ అలా కాదు, మీరు తాగుతూ ఉండండి, తాగండి, మంచిది. అందుకే అట్లా ఏమిట్టారంటే తులసి టీ ఏంటది, కొత్తిమీర టీ అని పెట్టారు. టీ కాదు, హెర్బల్ వాటర్ అది. టీ అయితే మళ్ళీ కుదరదు. అందుకే కేసు వేస్తారు టీ అమ్మేవాళ్ళు. వీళ్ళు టీలని పెడుతున్నారు, అది టీ కాదని కేసు వేసాడు ఒక ఆయన. టీ అది గ్రీన్ టీ, అది గ్రీన్ టీ ఎలాగవుతుంది? అది టీలు కాదు, వాటర్, గ్రీన్ వాటర్ అనాలట. కానీ వీళ్ళు ఏమన్నారు, టీలు అంటున్నారు. టీ వాళ్ళు కంప్లీట్ వేసారు. అది మా టీ నేమ్ అని మీరు ఏం చేస్తున్నారు, అన్నిటికీ పెడుతున్నారని. అందుకనే ఇలాంటి కొట్టు ఎవడన్నా పెట్టుకున్నా బాగున్నాం, బాగా అవుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా మీకు అక్కడ మెక్లాన్ హై స్కూల్ దగ్గర పచ్చికాయ కూరలో జ్యూస్ చేసేస్తున్నారు. సొరకాయ చాలా మంచిది, అదేంటంటే బూడిద గుమ్మడికాయ చాలా మంచిది. వాటిలో జ్యూస్ తీసేస్తున్నారు. కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయండి అవి. కానీ ఎవరు తాగుతున్నారు? తాగాల. దేవుని స్తోత్రం. ప్రారంభించండి, ఇలాంటివి అన్నీ చెయ్యండి. మీ రోగాలు ఆటోమేటిక్గా మీ నీరసం, నిశ్చత్వ, కళ్ళు తిరగడం, తిమ్మిర్లు ఇవి వస్తున్నాయి కదా, ఆటోమేటిక్గా ఇవన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. ఇది మంచి, ఇది చెప్పరు ఏ డాక్టర్లోనే. చెప్తారా? చెప్తే ఆదాయం పోద్దండి. మీకు ఒక తెలుసా, కిడ్నీలో రాళ్ళు ఉంటే కొండపిండాకు ఉంటుంది, అది తీసుకొని చక్కగా పప్పులో వేసుకొని ఆ కంప్లైంట్ ఉన్న వాళ్ళు వారానికి 2 సార్లు తినండి, ఎంత క్లియర్ అవుతుందో. అవి తినాం మనం, ఎందుకంటే రుచి ఎక్కువ కదా, జిహ్వాకి ఎక్కువ కదా. అందుకని ఏం చేస్తాం, గేంట్లు తినేసి ఒక వారం తింటాం, ఒక నెలకి ఎప్పుడో జ్ఞాపం చేసుకుంటాం. అప్పుడు పోతుంది. అప్పుడు ఏమవుతుంది, డబ్బులు చెల్లించాలి, ఒక 50,000 30,000. ఆ కొండపిండాకు ఎంత అమ్మా, 30 రూపాయలు 40 రూపాయలు. ఇదంతా 30,000 40,000. చూసారా ఎందుకంటారు ఇవన్నీ? అందుకే మనం కొన్ని పాటించాలి. ఏం చేయాలా? కొన్ని పాటిస్తే కొన్ని మనకు ఆటోమేటిక్గా తొలగిపోతాయి. అందుకే దేవుడు మీకు ఎప్పుడైనా మేక ట్యాబ్లెట్లు వేసుకుంటూ చూసారా, గొర్రె ట్యాబ్లెట్లు వేసుకుంటూ చూసారా? అవి చూడలే. ఎందుకు? అవి ఆకులే తింటున్నాయి.
అవి వేసుకోవట్లేదు. మనం మాత్రం అటువంటి అన్నీ మింగుతున్నాం. ఒకటి వేసుకుంటే ఒకటి కంప్లైంట్ వస్తుంది. కనుక నేను హెర్బల్ వాటర్లు తాగడం ప్రారంభించండి. ఏం చేయాలమ్మా? హెర్బల్ వాటర్లో పచ్చికాయ కూరలో ఎలాంటివి తినడం, క్యారెట్ తినడం, బీట్రూట్ రసం తాగడం, క్యారెట్ రసం తాగడం, ఇవన్నీ చెయ్యండి. ఆటోమేటిక్గా మీకు జబ్బులు మాకు లేవండి అనగా రాకుండా కాపాడతాయి. దేవుని స్తోత్రం. మీకు లేవు, రాకుండా కాపాడుతాయి. ఉన్నాయి, ఆ బాధ నుండి నివారణిస్తాయి. అందుకనే ఏమండి చాలామందికి పిల్లలకు వచ్చేస్తున్నాయి. ఏంటి? తిమ్మురులు, నరాల బలహీనతలు, మోకాలు నొప్పులు. వాళ్ళు ఏం చేయాలమ్మా? రావాకు. ఏ ఆకు? రావి ఆకు రసం బాగా మరగబెట్టి అందులో కొంచెం నిమ్మకాయ పిండుకొని దాంట్లో కావాలితే కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా టీలాగా వేడివేడిగా తాగితే గ్యాస్ నొప్పి కూడా మీలోంచి పోతుంది. వేడివేడిగా టీలాగా తాగాలి. తాగితే ఏమవుతుంది? గ్యాస్ పెయిన్ కూడా మీలోంచి పోతుంది. మందులు వాడక్కర్లేదు, గ్యాస్ మందు కూడా. వాక్యం చెప్పమంటే ఇవన్నీ చెప్తున్నారు. ఏంటంటే ఇది మంచిది. మంచి మాటలో ఏమండి? మంచి మాటలో నీకు ఆరోగ్యం ఉంటే ప్రభు కొరకు నువ్వు బాగా పని చేస్తావు. దేవుని స్తోత్రం. అందుకే మన దేవుడు మంచివాడు కనుక ఆయన ఏం చేస్తాడని మంచి మాటలు చెప్పేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలామంది అంటారు, ఏమండి యేసు ప్రభుని నమ్ముకున్నాం, మాకు కష్టాలు వస్తున్నాయండి. యేసు ప్రభుని నమ్ముకున్నాం, మమ్మల్ని ఎలా దూషించారండి. యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఇలాగ అవమానించారండి అంటూ ఉంటారు. మరి యేసు ప్రభునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని మీరు అంటున్నారు, మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి అని అడిగేవారు కూడా ఉంటారు. వారికి సమాధానం బైబిల్లో ఉంది. హల్లెలూయా. రోమాపత్రిక 8:33 చదవండి. రోమాపత్రిక 8:33. దేవుడే నీతిమంతులుగా తీర్పు తీర్చేవాడు కూడా ఆయనే అని అనమాట. 35 కూడా చదవండి. 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని క్వశ్చన్. ఎడబాపునా, దానికి ఆన్సర్ ఏంటి? ఎడబాపదో అని నేను చెప్తే మీరు చెప్పక్కరు. మీరు ఏమంటే చెప్తారా? వెంటనే మీలో ఉన్న మనసు అంటుంది, మొన్న వాళ్ళు తిట్టలేదా నిన్ను, మళ్ళీ నిన్ను అన్యాయంగా చేయలేదా, వాళ్ళు నిన్ను మోసం చేయలేదు కదా, నువ్వు వాళ్ళు నిన్ను నిందలు మోపలేదా, నిన్ను బాధ పెట్టలేదా, నిన్ను హింస పెట్టలేదా? మరి యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదంటే నీకు శిక్ష వచ్చేసింది. నీకు బాధలు వచ్చేసాయి, నీకు కష్టాలు వచ్చేసాయి, నీకు ఇరుకులు వచ్చేసాయి, నీకు అనారోగ్యం వచ్చేసింది. మరి నీకెందుకు రావాలా అన్నట్టుగా లోనకు స్వరం మీకు వినబడుతుంది. నేను చెప్పినా కానీ ఎడబాపునంటే ఎడబాపుడు అంటున్నాడు పీటరు. ఆయన తీర్మానంలో బాగుంది, మీ తీర్మానంలో ప్రశ్నలు వచ్చేసి ఉంటాయి. నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నాకెందుకు ఇంత బాధలు, నన్ను ఎందుకు ఇలాగా అని మీలో వెంటనే వచ్చేది. నేను చెప్పానని చెప్తారు కానీ బయటికి వెళ్ళి మళ్ళీ తిట్టుకుంటాను కదా. కానీ దేవుని వాక్యం యథార్థమేనండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో శిక్షావిధి, ఈ లోకం మనకు శిక్షావిధి తీసుకువస్తుంది. వస్తుందా? తీసుకువస్తుంది. దాని వెనకాల శ్రమ, బాధ, నింద, వేదన ఇవన్నీ ఏం చేస్తుంది? ఈ లోకం మనకు తీసుకొస్తుంది, అవమానం తీసుకొస్తుంది, నిందలు, ఎటకారం, ఏలాకోలాలు, ఎన్ని రకాలైన అన్నీ తీసుకొని వస్తుందండి ఈ లోకం మనకి. దేవుణ్ణి విడిచిపెట్టాయి అన్న ఆ మాటలు కూడా మనకు తీసుకుని ఈ లోకం వస్తుంది. అయితే వాళ్ళు అందరూ మనల్ని తృణీకరిస్తారు, అయితే ఆయన మనల్ని చేరదీస్తాడు. హల్లెలూయా. అందరూ చేత ద్వేషించేలా చేస్తుంది లోకం, కానీ ఆయన మనలను కౌగిలించుకుంటాడు. దేవుని స్తోత్రం. వారు మనం చెరసాల్లో ఇస్తారు, కానీ మన ఆత్మకు శాంతిని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. వాళ్ళు మనల్ని బాధిస్తారు, అగ్నితో మనలను కష్టాల్లో తోస్తారు, కానీ దేవుడు ఆ కష్టాల్లో మనల్ని శుద్ధి చేస్తాడు.
ఆ కష్టాల ద్వారా మనల్ని ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. అది ఒక మంట అనుకోండి కష్టాలు అనేవి. ఆ కష్టాల్లో నిన్ను ఏం చేస్తాడు? శుద్ధ సువర్ణంగా మార్చేస్తాడు. హల్లెలూయా. వారు నిన్ను ఏమండి చంపుతారు, నీకు పరలోకానికి మార్గం చూపిస్తాడు ఆయన. వాళ్ళు చంపితే నీకేం చేస్తాడు? పరలోకానికి మార్గము చూపిస్తాడు. ఆయన ప్రవీణ్ గారిని అలాగే, ఆ ప్రవీణ్ గారు ఆయన కడప, అయితే వాళ్ళ నాన్నగారు ముస్లిం, వాళ్ళ అమ్మగారు రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్. అయితే ఆయన చాలా ఏమండి చాలా ఇష్టానుసారంగా ఉన్నప్పుడు దేవుడు దర్శించి మాట్లాడితే అతడు దేవుడు సేవకు వచ్చి ఉత్తరప్రదేశ్లో సేవ చేశాడు. ఆయన అక్కడ అమ్మాయినే చేసుకున్నాడు, పాస్టర్ గారు అమ్మాయిని చేసుకొని అమెరికాలో ఉద్యోగం సంపాదించి ఉద్యోగం చేసి ఆయన హైదరాబాదులో ఏమంటే కంపెనీలు పెట్టాడు, సాఫ్ట్వేర్ కంపెనీలు 2-3 ఉన్నాయి ఆయనకి. అంత ఇన్కమ్ కోట్లు లక్షలు టర్నోవర్ చేసే వ్యక్తే. అయితే ఆయన ఈ హిందూ శాస్త్రాల మీద అధ్యయనం చేసి కోర్టులో కేసు వేసాడు. హిందూ ఉద్యమంలో ఎన్ని తప్పులు ఉన్నాయో, ఇవి ఎన్ని అధర్మాలు ఉన్నాయో అని అతడు నిరూపించడానికి అన్ని బుక్కులు చదివి కేసు వేసాడు. ఆ కేసుకి తనే వాదింతానని పెట్టుకున్నాడు. అది కేంద్ర వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఈయన్ని కనుక వదిలేస్తే ఈడు మేధావి, ఎవడు మేధావు కదా అని తెలిసిపోద్ది. ఈడు మేధావి ఎల్లాగన్నా లేపారు. అందుకని ఆంధ్ర వాళ్ళు లేపలేదు అతన్ని, పైనుంచి కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు ఏమండి ఇతను లేపేయాలనుకొని అతను ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి అతను లాంటి బండి అతను లాంటి అన్నీ చేసి ప్లాన్ వేసి ఏం చేశారంటే మందు షాప్కి వెళ్ళి తాగుతున్నట్టు, ఎక్కడో కూర్చున్నట్టు, సాఫ్ట్వేర్ కంపెనీల మేనేజర్ ఎలా ఉంటాడంటే చెప్పండి, ఎలా ఉంటాడు? ఎక్కడ పడితే అక్కడ కూర్చొని, ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొని ఇవన్నీ తాగే చిల్లర అల్లరి తిరిగేవాడా, ఎంతోమంది తాగుబోతులను మార్చినవాడు అతను. అలాంటి వాడిని ఒక తాగుబోతుగా చిత్రీకరించి తీసుకొచ్చి చంపేసి ఆ కేసును అంతటా మాఫీ చేశాడు. చూసారా? కానీ నేను చెప్తున్నాను, ఆయన దేవుడు పరలోకానికి డైరెక్ట్గా మార్గం చూపించేశాడు దేవుడు. హల్లెలూయా. మీరు అయ్యయ్యో అతని తర్వాత ఎంతోమంది రోషముతో క్రైస్తత్వంలో ఏమొచ్చిందంటే ఉజ్జీవ జ్వాలలు రగిలాయి. హల్లెలూయా. అప్పుడు మనం కూడా వెళ్ళాం కదా, ఎంతమంది వచ్చారు అంటే వాళ్ళందరూ గుండెలు ఏమయ్యాయి? మండే. హల్లెలూయా. ఏమయ్యండి? మండే. ఇంక దేవుడి కొరకు బ్రతకాలి మనం కూడా. హల్లెలూయా. ఆ జ్వాల ఎలా రగిలింది? ఒక్క వ్యక్తి మరణము ద్వారా. హల్లెలూయా. కాబట్టి ఆ వ్యక్తిని మనం పరలోకంలో కలుసుకుంటాం. ఈ లోకంలో వాళ్ళు అనుకున్నారు ఆయన చంపేసామనుకున్నారు, కానీ ఎంతోమంది లేచారు. ఏమంటే మనందరూ కూడా వెళ్ళవలసింది ఎక్కడికి? ఏదో రోజు ఎక్కడికి వెళ్తాం. హల్లెలూయా. ఇక్కడ ఏమి ఉండిపోయిన వాళ్ళం కాదు అండి. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. 28:1 భలే మాట ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నిజంగా నీతిని కలిగి ఉంటే ఎన్ని శ్రమలు వస్తున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎక్కడ చెరసాలు ఎత్తామన్నా మనం భయపడవలసిన పని లేదు. మనం పిల్లులం కాదు, మనము సింహాలం. హల్లెలూయా. ఏ సింహాలం? యూదా గోత్రపు ఏమంటే సింహాలం మనం. హల్లెలూయా. మన తండ్రి యూదా గోత్రపు సింహ పిల్లలు మన. అందుకే సింహ పిల్లలు ఆకలి కొన్న ఆయనను ఆశ్రయిస్తే ఎటు ఉండదట? ఏముండదమ్మా? కొదువు ఉండదు. హల్లెలూయా. ప్రభువుని మనం నమ్ముకున్నాం, మన కొదువులను ఆయనే తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే, యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదంటే మన శిక్షావిధిని ఆయన భరించి ఆయన నీతిని, ఆయన విమోచన కార్యాన్ని మనకు చేశాడు. హల్లెలూయా. ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు అన్నమాట. ఇది మన నీతి కాదు,
అందుకే ఒకప్పుడు మన పరిస్థితి ఏంటంటే మనం ఎలాగున్నామంటే ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, ఘోర పాపి నీకు దూరంగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తు, అందరూ చెప్దాం, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తు, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, అందరూ చెప్దామమ్మా, నా చింతలన్నీ ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీవు లేకుండా ఈ లోకంలో బతకాలేనయ్యా, నన్ను విడిచితివా నన్ను విడువా లేదు యేసయ్యా, నా దేవా ఎప్పుడైనా నన్ను విడువా లేదు, ఎంత మంచి దేవుడా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, ఆమేన్, స్తోత్రం, ఎంత మంచి, నాకున్న వారందరూ నన్ను విడచి, నీ తోబుట్టులే, నీ అన్నదమ్ములే, నీ అక్క చెల్లెలే, నీ బంధువులే, నీ స్నేహితులే నిన్ను విడిచిపెట్టచ్చు, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా, ఆమేన్ ఆమేన్ ఆమేన్, ఎన్నెన్నో నన్ను విడువలేదు యేసయ్యా, నన్ను విడువలేదు యేసయ్యా, నన్ను విడువలేదు యేసయ్యా, ప్రభువా నీకు వందనాలు నాయనా. అయ్యో నిజంగా మా జీవితంలో ఎన్నెన్నో అపాయాలు, ఎన్నెన్నో ఇబ్బందులు, సొంత వారు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు అనేక మంది చేత ఎన్నెన్నో సార్లు అనుభవించాం.